ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఏప్రిల్ 14 మధ్యాహ్నం సాయి కిరణ్, సాయి కుమార్, జస్వంత్ బీ స్క్వేర్ హోటల్లో రూమ్స్ తీసుకున్నారు. ఆ తరువాత లక్ష్మి, సంజన, శాంతికుమారి, మణి తదితరులు రూమ్ నంబర్ 118కి చేరుకున్నారు. అక్కడ వారంతా కలిసి మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. పార్టీ జరుగుతున్న సమయంలో తన గురించి మరియు సాయి కిరణ్ గురించి తప్పుగా పుకార్లు పుట్టిస్తున్నావని స్నేహితురాలు లక్ష్మీ సంజనను శాంతికుమారి నిలదీసింది. సంజన ఆ విషయాన్ని ఖండించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటల వివాదం పెద్దది కావడంతో సాయి కిరణ్, లక్ష్మీ సంజన, జస్వంత్ కలిసి శాంతికుమారిపై మూకుమ్మడిగా భౌతిక దాడికి పాల్పడ్డారు. మిగతా స్నేహితులు ఆమెను అడ్డుకోకపోగా దుర్భాషలాడారు. ప్రాణంగా భావించిన స్నేహితుల చేతిలోనే దారుణంగా అవమానానికి, దాడికి గురికావడంతో శాంతికుమారి తీవ్ర మనస్తాపానికి గురైంది. అనంతరం గొడవ సద్దుమనిగాక కొందరు స్నేహితులు పక్కనే ఉన్న రూమ్ నంబర్ 119కి వెళ్లారు. రూమ్ నంబర్ 118లో శాంతికుమారితో పాటు ఉన్న సాయి కిరణ్ నీళ్లు తావడానికి బయటికి వెళ్లాడు. అదే సమయంలో ఒంటరిగా ఉన్న శాంతికుమారి గది లోపల నుంచి గడియబెట్టుకుని సీలింగ్ ఫ్యాన్కు ఊరేసుకుంది. సాయి కిరణ్ తిరిగొచ్చేసరికి తలుపులు మూసి ఉండటంతో మిగతా స్నేహితుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఫ్యాన్కు వేలాడుతున్న ఆమెను కిందకు దించి హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాని అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సోషల్ మీడియాలో ఈ కేసుపై హత్య అనే పలు పుకార్లు, వదంతులు వ్యాపించినప్పటికీ పోలీసులు టెక్నికల్ ఆధారాలతో వాటిని ఖండించారు. హోటల్ కారిడార్లలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. అందులో స్నేహితులు ఆమెపై భౌతిక దాడికి పాల్పడటం, దుర్భాషలాడటం స్పష్టంగా రికార్డయింది. స్నేహితులు చేసిన దాడి, తీవ్రమైన మానసిక వేధింపుల వల్లే ఆమె ప్రాణాలు తీసుకుందని నిర్ధారించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏఎన్ మూర్తి ఈ ఘటనను ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 6 స్నేహితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్నేహితుల మధ్య సరదాగా గడపాలని మొదలైన ఒక పార్టీ చిన్నపాటి మనస్పర్ధలు, కోపంతో భౌతిక దాడికి దారితీసి చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడం స్థానికంగా విషాదాన్ని నింపింది. కోపాన్ని అదుపు చేసుకోకపోవడం, స్నేహితుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.